హాయ్ అండి, నేను మీ మూర్తి ఏబిల్స్ డెవలపర్స్ నుంచి. ఒక ప్రాజెక్ట్ సంబంధించి బిగ్ వర్క్ నడుస్తుంది. చాలామందికి ఒక సైట్ కొనేసి ఇల్లు కడదాంలే అనుకుంటూ వెయిట్ చేస్తారు. తర్వాత ఎలా చేయాలి, ఇల్లు కట్టినప్పుడు ప్లాన్కి ఎలా వెళ్ళాలి, పర్మిషన్లు ఏంటి, కరెంటు పర్మిషన్లు ఏంటి, బోర్ ఎలా తవ్వించుకోవాలి, వాటర్ పరిస్థితి ఏంటి అనే రకరకాల ఇల్లు ఎవరికి ఓన్గా కట్టించుకోవాలా లేకపోతే ఎవరికైనా ఇద్దామా, ఎంత ఖర్చు అవుద్ది, ఇప్పుడు దిగుదామా, బడ్జెట్ల పరిస్థితి ఏంటి, ఇలా డిఫరెంట్ ఐడియాస్తో అంటే ప్లాన్ కొంచెం కన్ఫ్యూజ్ ఉండి మీకు ఇల్లు అనేది కొంచెం పెద్ద సబ్జెక్టే కాబట్టి ఆలోచించుకుంటూ మీరు ఆలోచించుకుంటూ కొంచెం టైం ఎక్స్టెండ్ చేస్తారు. టైము సంవత్సరం అలా పెరిగిపోతే వెళ్తుంది. నెక్స్ట్ ఇయర్ చూద్దాంలే అని అంటే మీ చేతిలో మేబీ ఆ రోజున డబ్బులతో అయిపోద్ది, కానీ చూద్దాంలే డబ్బులు అవుద్దిలే లెక్కలేసుకుంటూ రోజులు గడిపేస్తారు. కాబట్టి నేను ఈరోజు నేను ఏం చెప్తున్నానంటే, ఫస్ట్ ఒక సంవత్సరం ఒక బిల్డింగ్ సంబంధించింది ప్లాన్ టైం పెరిగింది అంటే అక్కడి నుంచి మీరు ఒక్క బిల్డింగ్కి, ఒక గ్రౌండ్ ఫ్లోర్ బిల్డింగ్కి 1 లక్ష రూపాయల బడ్జెట్ని పెంచుకునే వాళ్ళు అవుతారు అనమాట. అంటే ఈరోజు ఒక 30 లక్షలు పెట్టి బిల్డింగ్ కట్టుకుందామంటే నెక్స్ట్ ఇయర్ కడదాంలే అంటే ఆ రోజు 31 లక్షలు పెట్టాలి. అంటే మీరు ఆలోచిస్తూ 1 లక్ష రూపాయలని మీరు ఖర్చుని పెంచుకున్నారన్నమాట. నేను చెప్పేది ఏంటంటే, మీకు ఒక సైట్ కొనేసి కడదామలే అని ఆలోచన వచ్చినట్టునే నాకు కాంటాక్ట్ అవ్వండి. మీకు ఎంతలో అవుద్ది, బిల్డింగ్ పర్మిషన్ పరిస్థితి ఏంటి, ఎవరి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకోవాలి, ఎంతలో అయిపోవచ్చు, కరెంటు బోరు పరిస్థితులు, అంటే ఇంటికి బడ్జెట్లు ఎంత అవుతుంది, ఎలా అయితే ఎంత బడ్జెట్ అవుతుంది అనేది నేను ఇమీడియట్గా మీకు ఎస్టిమేషన్ ఇచ్చేస్తాను. దానివల్ల ఏంటంటే ఆ రోజున డబ్బులతో మీకు బిల్డింగ్ అయిపోద్ది అనమాట. దానికోసం ఆలోచించుకుంటూ ఆ రోజులు గడిపిస్తే ఏమవుద్దంటే మెటీరియల్ కాస్ట్లు పెరుగుతాయండి, మ్యాన్ పవర్ కాస్ట్లు పెరుగుతాయి. దానివల్ల ఏమవుద్దంటే మెటీరియల్ కాస్ట్, మ్యాన్ పవర్ బడ్జెట్ ఎప్పుడైతే పెరిగిందో ఆ ఎక్స్పెండిచర్ కూడా ఈ రోజు నేను ఇచ్చిన ఎస్టిమేషన్ నెక్స్ట్ ఇయర్కి అది క్యారీ ఫార్వర్డ్ అవ్వదు, ఆటోమేటిక్గా పెరుగుద్ది. తగ్గి ప్రసక్తి లేదండి. నిత్యావసర వస్తువులు ఎలా పెరుగుతాయో మెటీరియల్ కాంట్రాక్టు, మెటీరియల్ కొనుబడి కూడా ఇసుక అవ్వచ్చు, ఇటుక అవ్వచ్చు, కంకర అవ్వచ్చు, ప్లంబింగ్ అవ్వచ్చు, శానిటరీ, ఎలక్ట్రికల్, గ్రానైట్, టైల్స్, ఎవ్రీథింగ్, సీలింగ్స్, వాటర్ ఏదైనా సరే రోజుకి మారిపోతాయి అన్నమాట. అంటే పెరుగుతాయి, తగ్గి ఛాన్స్ ఉండదు. ఇప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ప్రతి విషయంలో స్లాబ్ ట్యాక్స్లు అన్నీ కూడా చాలా పెంచేస్తుంది అన్నమాట. ఎందుకంటే దేశ ఆర్థిక పరిస్థితులు బట్టి వాళ్ళ సస్టైన్ అవ్వాలంటే ప్రతి విషయంలో ట్యాక్స్ ఎక్కడో చోట 1% 2% పెంచకపోతే. కాబట్టి మీకు ఎప్పుడైతే ఒక సైట్ కొనేసి లేదంటే సైట్ కొనకముందు ఒక ఇంటికి ఎంత ఖర్చు అవ్వచ్చు, పర్టికులర్ ఏరియాలో ఎంత అవ్వచ్చు అనేది డౌట్ ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో మీరు ఇమీడియట్గా ఏబిల్స్ని కాంటాక్ట్ అవ్వండి. నా మొబైల్ నెంబర్ 98495529. మీరు కట్టించేసుకోకర్లా, జనరల్గా ఒక ఐడియా కోసం మీకు చెప్తాను. ఒక సైట్ ఉందండి, ఏం జరుగుతాం అనుకుంటున్నాను చెప్తే మీకు నేను సొల్యూషన్ ఇస్తాను. దాని తర్వాత బడ్జెట్ని బట్టి ఇప్పుడు వెళ్ళిపోదామా, లేకపోతే మనం ఈ బడ్జెట్ కొంచెం ఎక్కువ అవుతుంది కదా, నెక్స్ట్ ఇయర్ వెళ్దామా, లేకపోతే 3 నెలలు వెళ్దామా, లేకపోతే విరమించుకుందామా, ఇవన్నీ కూడా మీ డౌట్స్ని ఇమీడియట్గా పటాపంచలు చేయడానికి అని చెప్పేసి నేను సిద్ధంగా ఉన్నాను. ఎవరైనా సరే ఇమీడియట్గా కాంటాక్ట్ అవ్వండి. ఏబిల్స్ డెవలపర్స్ ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి, యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు బిల్డింగ్ ప్లాన్కి సంబంధించి సమస్యలు ఎవరైనా అక్కడ లోకల్ అవ్వట్లేదు అనుకుంటే దానికి సొల్యూషన్ ఇస్తాను. ఒకవేళ ప్లాను ఎంత అవ్వచ్చు ఏంటి అని ఆలోచించుకుంటూ ఎవరో చెప్పిన మాటలు వినకండి. మీకు నేను కరెక్ట్ బడ్జెట్ చెప్పేస్తాను, ఏ ఏరియా అని పర్లేదు చెప్పేస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇంటికి కూడా ఎంత బడ్జెట్ అనేది, ఎస్ఎఫ్టీకి ఎంత తీసుకుంటాము, 139 అని చెప్తున్నాను, 1800 ఉంది, 22 ఉంది, వాట్ ఎవర్ ఇట్ ఇస్, అది కూడా చెప్పేస్తాను. దాన్ని బట్టి మీరు ఎంత ముందుగా మీ ఐడియాస్ని అంటే మీ సొంత ఇంటికాలను నెరవేర్చుకోవాలనుకుంటున్నారు అంత ఫాస్ట్గా చేసుకోవచ్చు అనమాట. మీరు ఒక నెల పెరిగి కొలిది మా ఖర్చులు పెరిగితే ఆ ఖర్చు మీ మీద వేస్తాం, స్ట్రైట్గా చెప్పేస్తున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ.